మకర రాశి. ఈ రాశి వారికి గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేసే పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన గౌరవ మర్యాదలు, ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. పిల్లలు మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తారు. వారి ద్వారా శుభవార్తను కూడా వింటారు. వ్యాపార రంగంలో మంచి అనుకూలంగా ఉన్నది. మకర రాశి వారు ఈరోజు తెల్లటి పుష్పాలు శివునికి సమర్పించి దుర్గాయై నమః అని చెప్పి అమ్మవారుకు నవదుర్గలకు 9 సార్లు దుర్గాయై నమః అనుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర బంధువుల నుంచి శుభవార్త అందుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ ఈ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉన్నది. ఈరోజు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించడం వలన సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి శివునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. కుటుంబ సభ్యుల్లోపట అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే వ్యాపారం లోపట కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం వలన కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈరోజు శివాలయం లోపల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.